శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 54వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. పవిత్రీకర్తుం న పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రై అరుణధవళశ్యామ రుచిభిః నదశ్రోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత ఉపాసకులు త్రిగుణములను గురించి గ్రహించటమే కాక తమ మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఏ విధంగా చేసుకోగలుగుతున్నారో ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు తెలియచేస్తున్నారు. ఈ శ్లోకంలో శ్రీదేవి నేత్ర వైభవం నుండి మరలలేక అమ్మ నేత్రముల వైభవాన్ని మరలా వివరిస్తున్నారు. ఆచార్యుల వారి భావన, పశుపతియగు శివునికి స్వాధీనమైన చిత్తము గలదానా దేవి, అమ్మ అజ్ఞానజనితమైన పశు ప్రవృత్తిలో జీవించే మాపై అపారమైన కరుణారసం కురిపిస్తూ మా పాపాలను నిర్మూలింపదలచి సోణ, గంగా, యమున నదుల సంగమ స్థానాన్ని తలపింపచేసే ఎరుపు, తెలుపు, నలుపు రంగులు గల నీ నేత్రముల ద్వారా మమ్మల్ని పునీతుల్ని చేస్తున్నావు కదమ్మా. అనగా మృదువులైన ప్రసన్నములైన ఎర్రని, తెల్లని, నల్లని కాంతులు గల నీ 3 కన్నుల చేత హిరణ్యవర్ణ జలప్రవాహయగు సోణభద్రా నదము, ఈ సోణభద్రా నదము పడమరకు ప్రవహించు పుం అనగా పురుష ప్రవాహము, తూర్పున ప్రవహించు నదులు స్త్రీ ప్రవాహములనియు అవి శ్వేత జల ప్రవాహము అగు అనగా తెల్లని వన్నె కలిగినదిగా గంగా నదియు తపన తనయ అయిన అనగా సూర్యుని కూతురైన కాళింది నది, యమునా నది ఈ సంగమ స్థానమున పాపులమైన మమ్ము పవిత్రులుగా చేయుట కొరకు నీ నేత్రములు దయారసమును మాపై కురిపించుచున్నవి కదమ్మా. శ్రీమాత భక్తవత్సల కావున ఇట్లు చేయుచున్నదని ఆచార్యుల వారి భావన. ఇక అంతరార్థమేమనగా, ప్రతి వ్యక్తి త్రిగుణాలతో అనగా సత్వ, రజ, తమో గుణాలతో జీవయాత్ర సాగిస్తూ ఉంటారు. ఈ త్రిగుణాల ద్వారా లభించిన పాపాలను నిర్మూలించుటకై పునీతులు అగుటకు ప్రతి ఉపాసకులు తమలో గల అజ్ఞానజనితమైన పశుతత్వాన్ని తొలగించుకోమని ఆచార్యులు వారు బోధిస్తున్నారు. అమ్మ నేత్రములు తెలుపు, నలుపు, ఎరుపు వన్నెలు కలవి. ఇవి గంగా, యమున, సోణ నదుల కూడలిగా చెప్పబడుచున్నది. ప్రయాగనందు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం. వారణాసి పట్టణము దాటి గంగా నది బీహార్ చేరిన తరువాత సోణభద్రా నదికి వచ్చి గంగా నదిలో చేరుతున్నది. ప్రయాగనందు సరస్వతి నది అంతర్వాహిని మనకి కనపడదు.
గంగా యమున సంగమమే మనకు దృశ్యగోచరం అవుతుంది. ఈ గంగా యమున నదుల ఏక ప్రవాహం ప్రయాగ నుండి వారణాసి దాటిన తర్వాత సోనభద్రా నది మనకు గోచరమై ఈ రెండు నదుల ఏక ప్రవాహం నందు కలిచున్నది. కనుక ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా ఈ విధంగా వివరించారు. ఈ భావన శ్రీమాత కరుణారస భావన. హే మాత, భక్తులపై నీకున్న దయాపరతంత్రత ఎంత గొప్పదమ్మా! అసంభవమైన దానిని సంభవము చేయుచున్నావు కదమ్మా. రజోగుణాధిక్యము దక్షిణ నేత్రము అనగా కుడి నేత్రము, సత్వగుణాధిక్యము వామనేత్రము అనగా ఎడమ నేత్రము, తమోగుణాధిక్యము పాలనేత్రము నాకు ప్రతిపాదింపబడినవి. తమోగుణాధిక్యము పాలనేత్రమునకు ప్రతిపాదించబడినవి, పరిచ్ఛేదనము చేయబడినవి. శ్రీమాత కన్నులు మూడు రంగులు కలవి. అరుణత్వం రక్తరాజియందు, ధవళత్వం అపాంగ భాగమున, శ్యామత్వం కృష్ణమండలము అనగా నల్ల రంగు కల వర్ణ విన్యాసము చేత శోభిల్లును. హే అనగే అపాపశీలే, నీ చరణములను సేవించు భక్తులకు మూడు నదుల ఆశ్రయత్వము అనగా స్నానాది కార్యక్రమములు వ్యర్థము అని భావన. ఈ మూడు నదులు పాపరహితములే, కానీ మోక్షము ఇచ్చినవి కాదు. శ్రీమాత నేత్రములు పాపరహితములు. శ్రీదేవి ఆలోకన సంపన్న శాంభవ వేద దీక్షాశిక్షితులకు తక్షణ పుష్ట సమస్త దురిత తూలపుంజితము వలన నిత్యశుద్ధి పరిపూర్ణము. ఈ శ్లోకంలో త్రినదులకు లేని వైభవము అమ్మ త్రిక్షరీకి ఉన్నది. అమ్మ మూడు నేత్రములు వాగ్బీజ, కామరాజ బీజ, శక్తి బీజములు అయి ఉన్నవి. వాగ్బీజమునందు జ్ఞానశక్తి, అందువలన వాగీశ్వరి అని పేరు వచ్చినది. ఇది మోక్షమునిచ్చును. కామరాజ బీజమునందు క్రియాశక్తి కలదు, అందువలన కామేశ్వరి అని పేరు వచ్చెను. శక్తి బీజమందు ఇచ్ఛాశక్తి కలదు, దీనికి పరాశక్తి అని పేరు కలదు. శివస్వరూపిణి శ్రీదేవి ఈ విధంగా మూడు అక్షరముల సముదాయముతో మహాత్రిపుర సుందరి అని చెప్పబడను. ఈమె శుద్ధ విద్యామంత్రి స్వరూపురాలు, కుమారి మంత్ర స్వరూపురాలు, శుద్ధ విద్యాకుమారి అయి హృదయ రూపులుగా సత్వస్వరూపులుగా విలసిల్లుతున్నది. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిచేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.